ఈరోజు ఈవినింగ్ వచ్చేసి మీకు ఈవినింగ్ అందిస్తున్న టిప్పు అవిన్యతూజ అంటే స్టేట్ లిస్ట్లో ఉన్నటువంటి 66 అంశాల్లో వాటిని 1976 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఉమ్మడి జాబితాలోకి వేయడం జరిగింది. ప్రతిసారి ఇక్కడి నుంచి బిట్టు రావడం జరుగుతుంది ఇండియన్ పాలిటీలో. అందుమూలంగానే ఆ స్టేట్ లిస్ట్లో ఉన్న 5 అంశాలు ఉమ్మడి జాబితాలోకి కాంక్రీట్ లిస్టులోకి మార్చిన విషయం పరంగా ఎలాంటి అంశాలు అక్కడి నుంచి తీసి ఉమ్మడి జాబితాలో వేయడం జరిగిందో ఆ అంశాలను మీకు ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నా. అవిన్యతూజ అనే కోడ్లో మనకు కనిపిస్తుంది. ఆ అంటే అడవులు, వి అంటే విద్య, న్యా అంటే న్యాయ పరిపాలన, తు అంటే తునికల కొలతలు, జా అంటే జనాభా నియంత్రణ లేదా కుటుంబ నియంత్రణ. ఈ 5 అంశాలు స్టేట్ లిస్ట్లో ఉండేది ప్రారంభ రాజ్యాంగంలో. స్టేట్ లిస్టులో 66 అంశాలు ఉంటే 1976 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా వాటిని ఉమ్మడి జాబితాలోకి మారడం జరిగింది. అంటే కాంక్రీట్ లిస్టులోకి మారడం జరిగింది. ఆ మార్చిన అంశాలని మనం ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాం. దాంట్లో భాగంగా 47 ఉన్నటువంటి ఉమ్మడి జాబితాలోని అంశాలు 52కు పెరగడం జరిగింది. ప్రస్తుతానికి యూనియన్ లిస్టులో లేదా కేంద్ర జాబితాలో ఉన్న అంశాలు 99 లేదా 102 అంశాలుగా చెప్తున్నారు. అదేవిధంగా రాష్ట్ర జాబితాలో ఉన్నటువంటి అంశాలు ప్రారంభ రాజ్యాంగంలో 66, ఇప్పుడైతే 61 అంశాలుగా. అదేవిధంగా ఉమ్మడి జాబితాలు లేదా కాంక్రీట్ లిస్ట్ ఏదైతే ఉంటున్నామో దాంట్లో ప్రారంభ రాజ్యాంగంలో అయితే 47, ప్రస్తుతం అయితే 52 అంశాలుగా చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతానికి ఈ రోజుకు ఈవినింగ్కి వచ్చేసి మీకు అందిస్తున్న టిప్పు అవిన్యతూజ అనే టిప్పు. దీన్ని నేర్చుకుని మీరు ఎగ్జామ్లో ఇండియన్ పాలిటీ ఇంపార్టెంట్ ఓరియంటేషన్ బిట్లలో ఒక బిట్ గెయిన్ చేస్తారని ఆశిస్తూ, నా వీడియోలో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. కానీ కంపల్సరీ కామెంటు, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం చేస్తారని ఆశిస్తున్నా.